హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండరు? బాగుర్రు అందరూ? ఇన్ని రోజులు ఎండలు ఫుల్గా ఉండడం ఎండలు ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా నీడ స్టార్ట్ అయింది, వానలు వస్తున్నాయి, జల్లులుగా పడుతున్నాయి. చూడండి, కొద్దిగా చల్లదనం వచ్చింది. ఇన్ని రోజులు ఎండలు ఉన్న వాటికి కొద్దిగా ఎండలు ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా వానలు వస్తున్నాయి, కొద్దిగా చల్లగా ఉన్నది. చూడండి, ఎండలు పోవడం వల్ల ఇప్పుడు కొద్దిగా జల్లులు పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి, కొద్దిగా బాగుంది. ఇప్పుడు చల్లదనం వస్తుంది, మంచిగా చల్లదనం రావడం వల్ల మనకు సంతోషంగా ఉంది. ఇప్పుడు వ్యవసాయం పనులు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అందరు వ్యవసాయదారులందరూ వ్యవసాయ పనులు చేసుకుంటారు. పనులు బాగా దొరుకుతాయి. ఇప్పటి నుంచి పనులు దొరుకుతాయి, అందరికీ పనులు దొరుకుతాయి, వ్యవసాయ పనులు బాగా దొరుకుతాయి. మాకు కూడా పని బాగా నడుస్తుంది. దీనివల్ల వాన రావడం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరూ బాగా ఉండాలి, అందులో మేము ఉండాలి. అలాగే ఈ వానల వల్ల అందరికీ వ్యవసాయ పని నడుస్తుంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడే వరి పొలాలు నీళ్ళు నిండుతుంటాయి, ఇష్టల్లో నీళ్ళు వస్తుంటాయి, డ్యామ్ నిండుతుంటుంది, వర్షాలు రావడం వల్ల ఇన్ని రోజులు ఎండల్లో చచ్చిపోవడం వల్ల ఎండల్లో ఎన్ని బాధలు పడడం తెలుసు. ఉడకపోతకి నిద్రలుస్తుంది రాక, ఎండకి ఇంటికి కానీ ఎండలా తిరగలేక చచ్చిపోయినాం. ఇప్పుడు చల్లదనం ఉంది, వాన వస్తుంది. ఇవాళ నుంచి వాన రాత్రి నుంచి వాన ఫుల్గా వస్తుంది. ఇప్పుడే పింగులు పడుతూనే ఉన్నాయి. ఇంకా వానలు బాగా రావాలి, వర్షాలు రావాలి, వ్యవసాయం పని బాగా నడవాలి. అందరూ వ్యవసాయం చేసుకోవాలి. వ్యవసాయం చేసుకోవడం వల్ల మాకు కూడా పని దొరుకుతుంది, మంచిగా అంతా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి. ఎప్పుడైనా వేడి నీళ్ళు పొద్దున్న వేడి నీళ్ళు చంపుతున్నావు, ఏం పొట్ట తగ్గుతుంది ఏమో. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే వేడి నీళ్ళు తాగడం వల్ల కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. పొద్దున్నే ఒక చెమ్ముడిని వేడి నీళ్ళు తాగండి, గోరువెచ్చని వేడి నీళ్ళు తాగండి, బాగుంటుంది. నేను తాగుతున్నాను పొద్దున్నే. ఈ చల్లదనంలోనూ కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు డైలీ ఒక చెమ్ముడు తాగండి, చాలా బాగుంటుంది. మన మలినాలన్నీ కొద్దిగా క్లీన్ అవుతుంటాయి. క్లీన్ అయితే చల్లదనం, ఈ చల్లదనానికి వేడి నీళ్ళు బాగుంటాయి. ఎత్తి పోసుకొని తాగుతుంది, తాగినట్టు ఉండదు. నోరు పెడి తాగుతున్నావు, తాగినట్టు ఉండదు. ఎందుకు 15వ తారీఖు పోవాలి?